డైలాగ్ చెప్పాడే మా జగన్ రెడ్డి ఏం చెప్తాడు? ధనికులు పేదలు. ఆయన ధనికులకు ఒత్తాసు పలుకుతాడు. నిన్న మీటింగ్ పెట్టారు. ఏడ పెట్టారు మీటింగు? ఈడ పూజలు పట్టుకుంటారు. ఏమి టీ, గోబీ, దోశలు, అవన్నీ అమ్ముకొని బతుకుంటే వాళ్ళ షెడ్డు ఆయనకి ఏమైందో నాకు అర్థం కాదు. ఈ షెడ్డు తీసేస్తాడు. ఇక మన అయిపోయామంటాడు మన ఎమ్మెల్యే. ఆయన ఊర్లో చెట్లు కొట్టేపిస్తుంది. ఏం పని ఈ షెడ్డుతో? ఏం పని ఎమ్మెల్యే నీకు ఈ షెడ్డుతో? ఈరోజు బతికని ఊర్లో నేనేదో చేశాను, నేనేదో పొద్దున్న నేనేదో ఇది చేస్తాను స్వామి, ఇది చేస్తాను. బీదోళ్ళు బతుకోకండి. వాడు 300 తీసుకుపోతే కానీ వాడి పూజ జరగదు. నిన్న మొన్న 3 రోజుల నుంచి ఏమైంది? తీసేది వేస్తానమా? తీసేది ఒకటి తెచ్చిన ఇది చేసేది రాదు. మొత్తం గబ్బట్టిచ్చినాం. మరి శక్తి ఏం చేసిందప్ప? ఇక్కడ సెక్యూరిటీ పెడితే అయిపోయి ఏదో శక్తి అంటే చెప్తేనే నీకు ఏది చేత కాదు. ఎమ్మెల్యే గారు ఊరి పొద్దున ఏదో చెప్పుకుంటాడు. నేను తిట్టేది నన్ను తిట్టేది తిప్పుతాను. నాకేం అబ్బాయి ఎవరంటే ఫ్రాక్చర్ చేస్తాడు. ఏం చేయలేవులే కానీ ఫ్రాక్చర్ దానికి ఏంటి? దీళ్ళ మీద ఫ్రాక్చర్ చేస్తాడు, చెట్ల మీద ఫ్రాక్చర్, షెడ్ మీద ఫ్రాక్చర్ చేస్తాం అంతే. ఇదేం కాదు. వాళ్ళు ఎట్లా పడతారు? వెళ్ళే 300 తీసుకొని పోతాడు. నువ్వేం పెట్టినావురా? గోబీ మంచూరి. నువ్వు పానీపూరి. నువ్వురా ఇడ్లీ బండి. నువ్వు అందరూ తీసుకురాబో వాళ్ళకి చెప్పరా జవాబు వాళ్ళకు. నువ్వు ఒక పెద్ద ఎమ్మెల్యే కాదు. ఇప్పుడు ఈ ముఖం చూసి ఎవరిని ఓటు వేస్తాడు రా? ఈ ముఖం చూసి ఎవరిని ఓటు వేస్తాడా? జగన్ చూసి ఓటు వేసినారు రా. బతకనీరా వీళ్ళందరినీ బతకనీరా. 3 రోజులే ఇంట్లో బస్తున్నారు. తెలిసింది అది ఏదో చేసినాడు. ఏం చేసేది చెప్తాను. ఏమేం చేసి అంటే నీ గురించి మాట్లాడదలుచుకోలే. అన్ఫిట్ ఫెలో, అన్ఫిట్. ఎవడు కూడా నీ గురించి మాట్లాడదు. ఏదో తప్పే మాట్లాడి నీ గురించి ఎవరు మాట్లాడతారా? ఈ ప్లేస్లో చూడరా.